మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెయిల్ లభించడంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెయిల్ లభించడంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రేపు చెంచల్గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెయిల్ లభించడంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రేపు చెంచల్గూడ జైలు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి విడుదల అవుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈ రోజు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా గత మార్చి 14వ తేదీన పైలట్ రోహిత్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవిస్తూ ఇటు పోలీసులకు కూడా పట్టుపడ్డాడు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ఇప్పటికే కేసులో ముగ్గురు కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో కేవలం పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో యొక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు బెయిల్ రావడంతో రేపు చెంచల్గూడ జైలు నుంచి కూడా విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇంకా ఇద్దరు అంటే సోదరుడు రితీష్ రెడ్డి, మరోవైపు ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి నమిత్ శర్మకు సంబంధించిన నేపథ్యంలో ఇంకా వారికి బెయిల్ మంజూరు కాలేదు. ఎందుకంటే వారు పోలీసుల పైన కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ కి సంబంధించి కొంత డిలే అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి మాత్రము బెయిల్ లభించింది. అయితే రేపు చెంచల్గూడ జైలు నుంచి కూడా విడుదలవుతారు. దాని తర్వాత ఈ కేసులో ఉన్న ఇంకా ఇద్దరు రితీష్ రెడ్డితో పాటు నమిత్ శర్మ మరోసారి ఈ యొక్క హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా కొనసాగించారు. విచారణలో భాగంగా మాత్రము అనేక విషయాలు కూడా వెళ్లోకి వచ్చాయి. ఎందుకంటే వీరు డ్రగ్స్ ఇప్పటికే ఎన్నిసార్లు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ సేవించారు, అంతేకాకుండా బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించిన దానిపైన కూడా పోలీసులు చిట్టాధికారులు పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో దీనికి పైలట్ రోహిత్ రెడ్డికి ఈ రోజు హైకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. ఓకే, థ్యాంక్ యూ పవన్.